అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు బాండ్ ట్యూటోరియా. లెట్స్ వామ్ వెల్కమ్ టు ది సెషన్. సో మన పీ ఎగ్జామ్లో భాగంగా మ్యాథ్స్ 40 మార్క్స్ ఉంది మనకు 100లోన. బేసిక్ అర్థమెటిక్ 20 మార్క్స్, నాన్ వర్బల్ రీజనింగ్ పిక్టోరియల్ 20 మార్క్స్ ఉంది. టాపిక్స్లోకి వెళ్ళే ముందు బేసిక్స్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. బేసిక్స్ రాకపోతే అవి చేయలేమంటే చేయొచ్చు, కానీ ఇవి తెలిస్తే అవి ఇంకా ఈజీ అవుతుంది మనకు. ఫార్ములాస్ కానీ, a+b² సంబంధించి ఫార్ములాస్ కానీ, స్క్వేర్స్ కానీ, స్క్వేర్ రూట్స్, డివిజిబుల్ రూల్స్ చాలా యూజ్ అవుతాయి మనకు. ప్రతి లెక్కలో యూజ్ అవుతాయి. మీరు యావరేజ్, పర్సెంటేజ్, టైమ్ అండ్ వర్క్ ఎక్కడ తీసుకున్నా డివిజిబుల్ రూల్స్ మనకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఇంకా తీసేసుకుంటే ఈ స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్ కూడా. తర్వాత వాల్యూస్ కొన్ని ఉంటాయి మనకు. అంటే మీటర్ అంటే ఏంది, సెంటీమీటర్ అంటే ఏంది, కిలోమీటర్ అంటే ఏంది, హెక్టార్ అంటే ఏంది. మనకు పర్సెంటేజ్ ఉంది, హెక్టార్స్ గురించి ఇవ్వడానికి రూల్ ఏం లేదు కదా, ఇవ్వచ్చు, ఎలాగని ఇవ్వచ్చు. తర్వాత వచ్చేసేసి టేబుల్స్. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే టేబుల్స్ నేర్చుకోవాలి. చాలా మందికి టేబుల్స్ రావట్లేదు. 20 వరకు, 10 వరకు వస్తున్నాయి కానీ 20 నుంచి రావట్లేదు. ఆ టేబుల్స్ వస్తేనే మీరు ఇంకా ఈజీ అవుతుంది మనకు ప్రాబ్లమ్స్ అనేది. సో అందులో భాగంగా మనకు బేసిక్స్ అని చూద్దాం. సో ఎంటీఎస్ రిజల్ట్స్ తెలంగాణ వచ్చింది కదండి. తెలంగాణ నుంచి మన ఇన్స్టిట్యూట్ తరఫున ఇప్పటివరకు ఇంకా 16 మంది వచ్చారు. ఇంకా చాలామంది పంపించలేదు. లిస్ట్ వస్తుంది. లిస్ట్ వస్తే మేము అన్ని ప్రోగ్రెస్ చేస్తాం దాని గ్రూప్లోనే. సో ఇక్కడ మనం బేసిక్స్కి వచ్చేస్తే, బేసిక్స్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అంకెలు అంటే ఏంది, సంఖ్యలు అంటే ఏంది. సింగిల్ డిజిట్తో, సింగిల్ నెంబర్ ఉండేటి వల్ల కూడా మనకు అంకెలు అవుతాయి. అంటే 1, 2, 3, 4 up to 9 ఇవల్ల కూడా మనకు డిజిట్స్, అంకెలు. ఈ అంకెలతో ఏర్పడినటివే సంఖ్యలు. 12 కానీ, 13, 25, 835, 4 ఇవైనా వేరేటివి కాదంటే ఏవైనా కావచ్చు. డబుల్ డిజిట్స్ నుంచి ఉండేటువంటి ట్రిపుల్ డిజిట్స్ కావచ్చు. అంటే 3 అంకెల సంఖ్యలు, 4 అంకెల సంఖ్యలు, 5 అంకెల సంఖ్యలు, అలాగా ఏవైనా సరే ఈ అంకెలతో ఏర్పడినటువన్నీ కూడా సంఖ్యలు, నంబర్స్ అంటారు. నెక్స్ట్ దీంట్లో మనకు రకాలు ఉన్నాయి. సహజ సంఖ్యలని, పూర్ణాంకాలని, పూర్ణ సంఖ్యలని, అకరణీయ సంఖ్యలని, కరణీయ సంఖ్యలు, కల్పిత సంఖ్యలు, సంకీర్ణ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, ఇలా వచ్చేస్తాయి మనకు. దాంట్లో మనకు అవసరమయ్యేది 4 అవసరమవుతాయి. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, ఈ 4 మనకు అవసరమవుతాయి. దీంట్లో సహజ సంఖ్యలు అంటే ఏంటంటే మనకు లెక్కించడానికి వీలే సంఖ్యలనే సహజ సంఖ్యలు అంటారని మనకు డెఫినేషన్స్ మనకు అడుగుతాడంటే అడగడు, కానీ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, అందుకోసం అది చెప్పుకుంటాం. సో 1 నుంచి ఉండేటువంటి సంఖ్యల్ని మనం ఏమంటామంటే సహజ సంఖ్యలు అంటాం. న్యాచురల్ నెంబర్స్ ఎంతో సూచిస్తాం దాన్ని. 1, 2, 3, 4, 5, 6 up to n. మరి n వాల్యూ ఎంత అంటే 100 కావచ్చు, 200 కావచ్చు, 1000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 1,00,00,000 కూడా కావచ్చు. ఇట్స్ ఎ వేరియబుల్ కాబట్టి 1 నుంచి మొదలై అనంతమైన సంఖ్యల వరకు ఉండేది మనకు సహజ సంఖ్యలు. నెక్స్ట్ పూర్ణాంకాలు, హోల్ నెంబర్స్ అంటారు. అంటే ఈ సహజ సంఖ్యలకు ముందు 0 జోడిస్తే అవే పూర్ణాంకాలు. అంటే 0తో మొదలై అనంతం వరకు, అంటే అప్ టు n వరకు ఉండే సంఖ్యలే మనకు పూర్ణాంకాలు అవుతాయి. సింపుల్గా ఉంటుంది సహజ సంఖ్యలు. ఇది మనకు హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు అంటే 0తో మొదలైనటువంటి సంఖ్యలు. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు. ఇంకా మనకి దీంట్లో వస్తుంది. మనకు కాన్సెప్ట్ ఇన్ డెప్త్గా అవసరం లేదు, అది మనకు హైయర్ లెవెల్కి వెళ్ళినప్పుడు వస్తుంది. మనకు అవసరమైతే ఇవి ఇక్కడ వరకే చెప్పుకుందాం చాలు. దీంట్లో ఏమేమి విభాగాలు ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు జెడ్స్ సూచిస్తాం. ఇంటీజర్స్ అంటాం వీటిని, ఇంటీజర్స్. ఈ పూర్ణాంకాలకి రుణ సంఖ్యలు జోడిస్తే అదే మనకు పూర్ణ సంఖ్యలు. అంటే రుణ సంఖ్యలు, 0, ధన సంఖ్యలు, ఈ మొత్తం ఏమో కలిపితే మనకు వచ్చేది పూర్ణ సంఖ్యలు. దీంట్లో కనిష్ట సంఖ్య చెప్పలేము. గరిష్ట రుణ సంఖ్య 1, 0. మరి ఇక్కడ గరిష్ట సంఖ్య వచ్చేసి పాజిటివ్ సంఖ్య మనం చెప్పలేము. సో నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు. సింపుల్ గుర్తుపెట్టుకోండి. 1 నుంచి మొదలైన సహజ సంఖ్యలు, 0తో మొదలైన పూర్ణాంకాలు, రుణ సంఖ్యలు, 0, ధన సంఖ్యలు ఉండేది పూర్ణ సంఖ్యలు. అంతే సింపుల్. నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు. p/q రూపంలో రాయబడ్డ ప్రతి సంఖ్యను కూడా అకరణీయ సంఖ్యలు అంటాం. అంటే p/q 5/3, 9/4, 8/11, 213/414 ఇలాగ p/q భిన్న రూపంలో, ఫ్రాక్షన్ భిన్న రూపంలో రాయబడ్డ ఏదైనా సరే మనకు అకరణీయ సంఖ్య. కండిషన్ ఇచ్చాడు, కానీ pq బిలాంగ్స్ టు z. ఈ pq వాల్యూస్ ఏవైతే ఉన్నాయో భిన్నంలో, ఆ విలువలు వచ్చేసి పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి. అంటే నెగిటివ్ వాల్యూస్ కావచ్చు, 0 కావచ్చు, పాజిటివ్ సంఖ్యలు కావచ్చు, ఏవైనా సరే అవి అకరణీయ సంఖ్యలు అయితే ఉండాలి. అవి కాక వేరేటువంటి మన కరణీయ సంఖ్యలు ఉన్నాయి, రూట్ వాల్యూస్ వస్తాయి, కల్పిత సంఖ్యలు ఉన్నాయి, ఆ సంఖ్యలు ఉండకూడదు అని చెప్పేసి రూల్ మనకు.
నెక్స్ట్ తీసేసుకుంటే ఇంకో క్యూ నాట్ బిలాంగ్స్ టు 0. ఈ భిన్నంలో 0 ఉండకూడదు. 0 ఉంటే ఏమవుతుంది? ఇండెఫినెట్ వాల్యూ అవుతుంది. అంటే దాన్ని నిర్వచించలేం. 2/0 2/0 వస్తుందా పోదు. అదే 0/2 అయితే 0 అవుతుంది. ఇవి మనకు 0 ధర్మాలు ఉంటాయి మనకు ఏంటని చెప్పేసి. సో కింద బాగా మనకు భిన్నంలో హారంలో వచ్చేసి 0 ఉండకూడదు. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ అంటాం. ఈవెన్ నెంబర్స్ ఇంగ్లీష్లో అయితే ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు. సరి సంఖ్యలు అంటే సింపుల్గా మనం చెప్పుకోవచ్చు 2, 4, 6, 8 అన్నీ కూడా సరి సంఖ్యలు. బేస్ సంఖ్యలు అయితే 1, 3. మరి డెఫినేషన్ ఏమొస్తుందంటే ఏదైనా ఒక సంఖ్యని 2చే భాగిస్తే శేషం 0 రావాలి. అంటే ఇప్పుడు 8 ఉంది, 8 అనే సంఖ్య ఉంది, 2చే భాగిస్తే 2 4 8 0 శేషం. ఇలా 0 శేషం వస్తే అవి సరి సంఖ్యలు. మరి బేస్ సంఖ్యలు అంటే ఏంటి? ఏదైనా ఒక సంఖ్యను ఇప్పుడు 9 తీసుకో, 2 4 8 శేషం ఎంత వస్తుంది? 9లో 8 పోతే 1 వస్తుంది. సో శేషం 0 వస్తే సరి సంఖ్య, శేషం 1 వస్తే బేస్ సంఖ్య. ఇంకా సింపుల్ చెప్పుకోవచ్చు మనం 2 4 6 8 10 12 ఇలా వచ్చే ప్రతి సంఖ్య కూడా మనకు అంటే 2తో మల్టిప్లై ఉండే సంఖ్య 2 4 2 6 2 4 8 ఇలా 2తో మల్టిప్లై ప్రతి సంఖ్య కూడా సరి సంఖ్యనే. 2తో మల్టిప్లై కాని సంఖ్య అన్నీ కూడా బేస్ సంఖ్యలు. అంటే 1 3 5 7 9 ఇంకేం లేదు. 1 ఉంటే దానికి 2 యాడ్ చేయడం, 3 ఉంటే దానికి 2 యాడ్ చేయడం ఇలాగా. మరి సరి సంఖ్య యొక్క సాధారణ రూపం ఏంటంటే 2n. సరి సంఖ్య యొక్క సాధారణ రూపం 2n. అంటే n అంటే మనకి ఇక్కడ 1 2 3 4 5 కదా, ప్రతిక్షేపించు 2 × 1 = 2 మళ్ళీ 2 ప్రతిక్షేపించు n స్థానంలోన 1 ప్రతిక్షేపించు, నెక్స్ట్ 2 × 2 4, నెక్స్ట్ 3 ప్రతిక్షేపించు 2 × 3 6. సో సరి సంఖ్యలు వస్తున్నాయి కదా అన్ని. ఇది సరి సంఖ్య యొక్క సాధారణ రూపం 2n. ఇప్పుడు బేస్ సంఖ్యలకు సాధారణ రూపం ఏమి ఉండాలా? 1 యాడ్ చేస్తే 2 × 1 2 కదా, 2 + 1 3, 4 + 1 5, 6 + 1 7. సో 1 యాడ్ చేయాలి. అంటే 2nకి ఏమి యాడ్ చేయాలి? 1. 2n+. ఇది బేస్ సంఖ్య యొక్క సాధారణ రూపం అవుతుంది. అంటే ట్రై చేసి చూడండి. n స్థానంలో 1 ప్రతిక్షేపించండి. 2వ కట్ల 2 + 1 ఏమవుతుంది? 2వ కట్ల 2 1 3 బేస్ సంఖ్య. ఒకవేళ ఇక్కడ 2 రెంట్ల n స్థానంలో 2 ప్రతిక్షేపించండి. 2 రెంట్ల 4 + 1 5. సో ఇది బేస్ సంఖ్యల యొక్క సాధారణ రూపం. మనకి ఎగ్జామ్కి అవసరం ఏంటంటే ఇక్కడ n సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటంటే n × n+1. ఇది n సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా. మరి n బేస్ సంఖ్యల మొత్తానికి ఫార్ములా n². n సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా n × n+1. n బేస్ సంఖ్యల మొత్తానికి ఫార్ములా. అంటే ఇప్పుడు సరి సంఖ్యలు ఉన్నాయి 2 4 6 8 10 12. ఇప్పుడు దీన్ని మొత్తం కనుక్కోవాలంటే n విలువ అంటే ఈ సంఖ్యలు అన్నీ 1 2 3 4 5 6 6 సంఖ్యలు ఉన్నాయి. దీంట్లో ప్రతిక్షేపిస్తే వస్తుంది 6 × 6 + 1 6 6 + 1 ఏమవుతుంది? 6 × 6 + 1 6 × 7 42. యాడ్ చేస్తే మనకు అదే వస్తుంది 42 వస్తుంది. 2 4 6 6 6 12 12 8 20 20 10 30 30 + 12 42. 2 మ్యాచ్ అవుతుంది. అంటే ఒకవేళ ఇక్కడ తక్కువ ఇచ్చినా కూడా సరిపోయింది. ఒకవేళ ఎక్కువ వాల్యూస్ ఇస్తే ఇది ఫార్ములా మనకు. ఇవి బేసిక్స్ అనమాట. మనకి ఏముంటుంది ఇట్లాంటివి మనకు యావరేజ్లో కానీ లేకపోతే టైమ్ అండ్ వర్క్లో కానీ పర్సెంటేజ్లో కానీ వాళ్ళు లింక్ చేసి ఇవ్వచ్చు అనమాట. n బేస్ సంఖ్యలు ఇప్పుడు బేస్ సంఖ్యలు ఉన్నాయి 1 3 ఇట్లా 5 1 2 3 4 5 5 సంఖ్యలు ఉన్నాయి. వీటి మొత్తం ఎంత? ఫార్ములా n². 5 ఉన్నాయి కాబట్టి 5² 25 అవుతుంది. ఒకవేళ కూడినా కూడా మీకు 25 వస్తుంది. 1 3 4 4 5 9 9 7 16 16 1 9 25. 2 మ్యాచ్ అవుతుంది. సో ఫార్ములాస్ ఎందుకంటే తెలుసుకోవడానికి. మరి మొదటి n సరి సంఖ్యల సగటు కూడా అడగొచ్చు. సగటు అడిగితే ఏమొస్తుందంటే n పోయి n+1 వస్తుంది. మొదటి n సరి సంఖ్యల సగటు. మొదటి n బేస్ సంఖ్యల సగటు ఏమవుతుందంటే n అవుతుంది. అంటే ఏం లేదు, అంశాల సంఖ్య బై రాసుల సంఖ్య బై రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటాం కదా, టోటల్ నెంబర్ బై నంబర్డ్ అని చెప్పేసి n × n+1/n అవుతుంది. n క్యాన్సిల్ అయితే n+1. ఇక్కడ n²/n అయితే n అవుతుంది. n కొట్టివేదపోతే సో సగటుకు వస్తే n పోతుంది n+1. n² బేస్ సంఖ్యలకి అయితే n వస్తుంది. ఇది మనకు ఈ బేసిక్ మీరు బాగా నేర్చుకోవాలి. దీంట్లో ఏమేమని చెప్పేసి
నెక్స్ట్ ఇక్కడ సహజ సంఖ్యలు అని చెప్పినాం కదా, దీంట్లో మనకుండే చాప్టర్స్లో లింక్ చేసి ఇచ్చేదంటే ఇది ఒక్కటి ఇస్తాడు. అంటే దీంట్లో 3-4 ఫార్ములాస్ ఉన్నాయి, మొత్తం 5 వస్తాయి. 5లో మనకి ఇచ్చేది ఇది ఇవ్వచ్చు. మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఎంత? ఫార్ములా వచ్చేసి n × n+1/2. n × n+1/2, 1 + 2 + 3 అప్ టు n. ఇవి మొదటి n సహజ సంఖ్యలు. ఇదే కదా సహజ సంఖ్యలు. సో మొదటి n సహజ సంఖ్యలు. దీని మొత్తం అంటే సిగ్మాతో సూచిస్తాం. సిగ్మా అంటే మొత్తం. దేని మొత్తము? సహజ సంఖ్యల మొత్తం. ఫార్ములా n × n+1/2. ఎలాగంటే ఇప్పుడు 1, 2, 3 యొక్క మొత్తం ఎంత అనుకోండి. ఇవే కదా సహజ సంఖ్యలు. మొదటి 3 సహజ సంఖ్యలు తీసుకో. కూడితే ఎంత వస్తుంది మొత్తం మనకి? 1 + 2 + 3 6 వస్తుంది. ఫార్ములాలో సబ్మిట్ చేయి. ఈ ఫార్ములాలో మొత్తం ఎన్ని సంఖ్యలు? 3. 1, 2, 3 3 సంఖ్యలు ఉన్నాయి. ఇక్కడ సబ్మిట్ చేయి ఫార్ములాలో. 3 n = 3 కదా, 3 + 1 /2. 3 + 1 4/2. 2వ కట్ల 2 రెంట్ల 3 రెంట్ల 6 3 రెంట్ల 6. సో వచ్చిందా 6. సో ఇలాగా మనకి సింపుల్ అంకెలు తీసుకున్నా ఒక్కోసారి పెద్ద అంకెలు ఇచ్చేసి దానికి ఏదో ఒక చాప్టర్కి మనకి లింక్ చేశాడు అనుకోండి, అప్పుడు అవసరమవుతుంది ఈ ఫార్ములా. సో ఇది కూడా మనకు అవసరమవుతుంది. సో నెక్స్ట్ 0 యొక్క ధర్మాలు. 0 మనకి ఏదైనా ప్రాబ్లంలో 0తో కూడిన ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు టైమ్ అండ్ వర్క్లో కానీ, యావరేజెస్లో కానీ, లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ, మనకి ఇచ్చినప్పుడు ఏ లెసన్లో కానీ 0తో ఏదో ఒకటి లింక్ చేసినప్పుడు ఇవి మనకు తెలిసి ఉండాలి. జనరల్గా ఇది సాధారణంగా అందరికీ తెలిసినది. 0కి ఏ అంకె కూడా అదే అంకె వస్తుంది. 5 + 0 5, 6 + 0 6 ఇలాగా. మరి తీసివేతకు సంబంధించి 0కి ఏ అంకె తీసివేసినా అదే అంకె వస్తుంది, కానీ మనకు సింబల్ మారుతుంది. అంటే 5 - 0 5, 0 - 5 -5. ఎందుకంటే ముందు మైనస్ ఉంది కదా, సో -1 వస్తుంది. అది 1 - 0 అంటే 1 వస్తుంది. సింబల్ ఒకటి మారుతుంది, విలువ అయితే అదే ఉంటుంది. మరి గుణకారం 0తో ఏ విలువని గుణించినా కూడా 0నే వస్తుంది. ఏ విలువైన అది 1,00,000తో కోటితో గుణించి 0 × 1,00,000 0, 0 × కోటి 0. అలాగే ఏ అంకెతో గుణించినప్పుడు మనకు 0నే వస్తుంది. భాగహారం 0/anything అంటే హారంలో ఏదైనా విలువ ఉంటే 0 వస్తుంది. లేదు లవంలో విలువ అంటే హారంలో 0 ఉందనుకోండి, మనకు ఫ్రాక్షన్లో అది నిర్వచించలేము. ఇట్లా 0 హారంలో ఉంటే అంటే భిన్నంకి కింద ఉంటే, కింద కానీ 0 ఉంటే దాన్ని నిర్వచించలేము. ఇవి కూడా మీరు నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇప్పటి వరకు కొన్ని కాన్సెప్ట్స్ చూసాము. ఇప్పుడు వచ్చేసి భిన్నాలకు సంబంధించి కాన్సెప్ట్ చూద్దాం. ఇది కూడా మనకు అవసరం అవుతుంది మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్లో. సో భిన్నాలు ఫ్రాక్షన్స్ అండి. భిన్నాల్లో మనకు క్రమభిన్నము, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం. డెఫినేషన్స్ అవసరం లేకుండా ఆ విలువల దగ్గర మనకు అర్థమైతే చాలు. ఈ ఫార్ములాస్ మనకు అవసరమయ్యేది. సో క్రమభిన్నము అంటాం. క్రమభిన్నం అంటే మనం ఇలా ఉండేదాన్ని పైన దాన్ని లవము అని, కింద దాన్ని హారము అంటాం. ఇలా 5/8 ఉందనుకోండి, ఇది లవము న్యూమరేటర్, 8 హారము డినామినేటర్. సో ఈ విలువలోనే మనకు లవము ఈజ్ లెస్ దాన్ హారము, న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. అంటే లవము తక్కువ ఉండాలా, హారం ఎక్కువ ఉండాలా, డినామినేటర్ ఎక్కువ ఉంటే అది క్రమభిన్నము అంటాం. మీరు చూసుకోండి, దీని విలువ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువే ఉంటుంది. ఎందుకు? 3వ కట్ల 3, 3 × 1 = 3 ఉంటేనే 1 వస్తుంది. ఇలా 3/3 అయితే 1, 4/3 అయితే 3వ కట్ల 1 మిగులుతుంది. అంటే 1 కంటే ఎక్కువ విలువ. ఇక్కడ 3 కంటే పైన 2 తక్కువ ఉంది కాబట్టి దీని విలువ ఎప్పుడూ కూడా 1 కంటే తక్కువనే ఉంటుంది. సో క్రమభిన్నం అంటే సింపుల్ డెఫినేషన్ మనకు లవము కంటే హారం ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ అపక్రమ భిన్నం, రివర్స్ దీనికి. అందుకే నేను ఇదే వాల్యూ రాశా, 2/3 3/2. అంటే ఇక్కడ ఏం మీనింగ్? లవం ఎక్కువగా ఉండాలి లేదా సేమ్ అయినా ఉండాలి. ఇప్పుడు ఇలా తీసేసుకొని 5/5 ఇలాగైనా ఉండొచ్చు. 2 విలువలు సేమ్ అయినా ఉండొచ్చు, లేదంటే లవం ఎక్కువైనా ఉండాలి. అప్పుడు దాన్ని అపక్రమ భిన్నము అంటాం. నెక్స్ట్ మిశ్రమ భిన్నం, అన్నీ కలిపి ఉండేది మిశ్రమ భిన్నం. అంటే పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ తీసుకున్నాం కదా, ఆ హోల్ నెంబర్స్ ప్లస్ క్రమ భిన్నం, ఈ 2 కలిపితే వచ్చేది మనకు మిశ్రమ భిన్నం. నెక్స్ట్ దశాంశ భిన్నం, డినామినేటర్లో 0లు కలిగి ఉంటే దాన్ని దశాంశ భిన్నం అంటారు, ఫ్రాక్షన్స్ అంటాం మనం. అంటే ఇప్పుడు ఈ విలువను కానీ మనం చూస్తే ఏమొస్తుంది మనకి? ఈ విలువ 1/10 అంటే 0.1 వస్తుంది. ఎందుకు? 1 0 ఉంది కాబట్టి 1 పక్కన పాయింట్ పెట్టేసి 1 పెట్టాలి. ఇప్పుడు ఈ విలువ ఏమొస్తుంది? 2/100. 2 ఇలాగే ఉంటుంది,
ఎన్ని సున్నాలు? 2 సున్నాలు. సో 0.2 తర్వాత ఉండాలి. 0.02, 0.1 ఒక సున్నా కాబట్టి పాయింట్ తర్వాత ఒక అంకె, 2 సున్నాలు కాబట్టి పాయింట్ తర్వాత 2 అంకెలు, 0.02 అంటే 0.02 దీనికి. మరి 5/1000 ఇక్కడ 3 సున్నాలు కాబట్టి 3 అంకెల తర్వాత ఉండాలి. 1 0.005 3 అంకెలు 3 సున్నాలు. సింపుల్గా చెప్పండి. దీన్ని ఒకవేళ మీరు డివైడ్ చేసిన ఇలాగా 5 ఇలా పెట్టేసి 1000తో డివైడ్ చేసిన ఇదే విలువ వస్తుంది. ఎందుకు 1000తో పోదు కాబట్టి 0, మళ్ళీ పోదు కాబట్టి 0, మళ్ళీ 0 పెట్టుకుంటే 5000 అవుతుంది. 1000 × 5 5000, 0.005 వచ్చేస్తుంది మనకు. ఇది మనకు దశాంశ భిన్నం. సో దీంట్లో మీరు 2/3 ఈ క్రమభిన్నం ఏంటిది, అపక్రమ భిన్నం ఏంటిది, మిశ్ర భిన్నం, దశాంశ భిన్నం. మనకి ఎగ్జామ్ వాటిలో ఎక్కువ ఉపయోగపడేది దశాంశ భిన్నం మనకు అవసరమవుతుంది మనకు ఉన్నటువంటి ఎగ్జామ్స్లోనే. నెక్స్ట్ ఈ విలువలు నేర్చుకోవాలి. కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. ప్రాబ్లమ్స్లో 1 కిలోమీటర్ని ఇస్తాడు, ఒక్కోసారి దాన్ని మీటర్లో మార్చమంటాడు, ఒక్కోసారి ఫోట్ ఇస్తాడు, ఒక్కోసారి ఎగ్జామ్లో నిన్ను పరీక్షించాలన్నప్పుడు ఇంచులో కూడా ఇవ్వచ్చు, యార్డులో ఇవ్వచ్చు. అంటే ఏ ప్రాబ్లం కానీ లింక్ చేయొచ్చు మీకు. టైమ్ అండ్ వర్క్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, లేకపోతే వేరే కాన్సెప్ట్స్లోనే వీటి లింక్ చేసి ఇచ్చినప్పుడు మనకి ఈ విలువలు అనేది తెలియాలి. 1 కిలోమీటర్ 1000 మీటర్స్, ఇది జనరల్గా అందరికీ ఐడియా ఉన్నటువంటి అంశమే. 1 మీటర్ ఇస్ కూడా 100 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్ ఇస్ కూడా 10 మిల్లీమీటర్స్. ఈ విలువలు ఎలా వస్తాయంటే మనకు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవాలి. సో 1 కిలోమీటర్కి 1000 మీటర్స్, మీటర్స్ కూడా 100 సెంటీమీటర్స్, సెంటీమీటర్స్ కూడా 10 మిల్లీమీటర్స్. సేమ్ ఇదే మాదిరిగా మనకి ఇది ఉంటుంది. 1 లీటర్ ఇస్ కూడా 1000 ml, 1000 ml. మన లీటర్ ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్స్ వస్తాయి, దాని మీద 1000 ml అని ఉంటుంది. 1 kg ఇస్ కూడా 1000 గ్రాములు. మన జనరల్ లైఫ్లో చూసేటివి మనకు. 1 గ్రామ్ ఇస్ కూడా 10 మిల్లీగ్రామ్స్. బంగారు ఎన్ని గ్రాములు ఉంది అంటారు, ఎన్ని క్యారెట్లు ఉంటుంది. నెక్స్ట్ 1 మైలు, ఈ కిలోమీటర్స్ని మైల్లో తీసుకుంటే 1.6 కిలోమీటర్స్ వస్తుంది 1 మైలు. 1 ఫుట్, 1 అడుగు ఇస్ కూడా ఎన్ని సెంటీమీటర్లు? 30 సెంటీమీటర్లు వస్తుంది మనకు. చాలామంది 1 మీటర్ ఇస్ కూడా 3 అడుగులు అంటారు, తప్పది. మనకు 3 అడుగులు 90 సెంటీమీటర్లు వస్తుంది. 1 మీటర్ ఇస్ కూడా 100 సెంటీమీటర్లు, ఇంకా 10 సెంటీమీటర్లు ఎక్స్ట్రా ఉంటుంది మనకు. 1 అడుగు 30 సెంటీమీటర్లు లేదా 12 ఇంచులు. 12 ఇంచులు ఎలాగంటే 1 ఇంచు 2.5 సెంటీమీటర్లకు. అప్పుడు 12 ఇంచులు అంటే 12 × 2.5, 12 × 24, 12 × 60, 30 సెంటీమీటర్. నెక్స్ట్ 1 ఎకరా 4048 చదరపు మీటర్లు. హెక్టార్ ఇస్ కూడా 2.5 ఎకరాలు అవుతుంది. 2.5 ఎకరాలు 1 హెక్టార్ అవుతుంది. 1 ఎకరా 4048 చదరపు మీటర్లు. నెక్స్ట్ మనకు అవసరమైంది ఇది. ఎక్కువ దీంట్లో మీకు వీటితో అవసరం ఉంటుంది. మేము టెస్ట్ చేయాలన్నప్పుడు ఇంకా ఇవి అడగొచ్చు మీకు. ఎక్కువ టెస్ట్ చేయాలంటే అడగొచ్చు. ఎలా అడుగుతాడు మీకు? ఈ పర్సెంటేజ్లో అడుగుతాడు దీన్ని. ఈ విలువని మీకు పర్సెంటేజ్లో అడగడానికి అవకాశం ఉంది, లేదా సింప్లిఫికేషన్లో కూడా అడగడానికి అవకాశం ఉంది. టెస్ట్ చేయాలనుకుంటే ఎలాగని ఇవ్వచ్చు. 1 రీమ్ ఇస్ కూడా 480 షీట్లు. లేదు సార్ క్వశ్చన్ 20 షీట్లు, 1 రీమ్లో ఎంత భాగం అంటాడు, లేదా ఎంత శాతం అంటాడు. అప్పుడు మన శాతం కిందకి తీసుకొచ్చేస్తారు ఈ ప్రాబ్లమ్స్. యావరేజ్లో ఇవ్వచ్చు. 5 రీములు, తర్వాత 1 స్కోరు, తర్వాత 1 దస్తా అని ఇచ్చేసి వీటి యావరేజ్ ఎంత అని ఇవ్వచ్చు. పర్టికులర్ నెంబర్స్ ఇచ్చేసి యావరేజ్ టాపిక్కి లింక్ చేయొచ్చు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మనం ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా నేర్చుకోవాలని చెప్పేసి మీకు అన్ని డీటెయిల్గా బేసిక్స్ అన్నీ ఒకేసారి చెప్పేస్తున్నారు. సో 1 రీము 480 షీట్లు అవుతుంది. 1 దస్తా 2 డజన్లు అవుతుంది. డజన్ అంటే 12. అప్పుడు ఎంత అవుతుంది? 24 వస్తువులు అవుతుంది ఇక్కడ. 1 డజన్ అంటే 12 కదా, 12 అరటి పండ్లు వస్తాయి. డజన్ అరటి పండ్లు, డజన్ ఆపిల్ పండ్లు అంటారు, అంటే 12 ఉంటాయి. 2 డజన్లు అంటే 24 ఉంటాయి. 1 స్కోర్ అంటే 20 వస్తువులు అని మీనింగ్. 1 స్కోర్ ఇస్ కూడా 20 వస్తువులు. గ్రోస్, 1 గ్రోస్ ఇస్ కూడా 144 వస్తువులు. 1 గ్రోస్. క్వశ్చన్ అడతాడు, ఇన్ని గ్రోస్లు ఉన్నాయి, అతని దగ్గర 24 గ్రోస్లు మిగిలాయి, అయితే ఎన్నో వంతు, ఎంత శాతము, అలా అడగవచ్చు. లేదా యావరేజ్ అడగవచ్చు వీటి మీద. సో ఇది మీకు ఈరోజు రీము, స్కోరు, దస్తా, గ్రోస్. నెక్స్ట్ 3 × 10⁻x. దీంట్లో మనకు బేస్ ఏది, ఎక్స్పోనెంట్ ఏది, మల్టిపుల్ ఏది అంటే ఇది గుణకం, మల్టిపుల్ అంటారు. 3 × x పవర్ 10, x అనేది బేస్ అవుతుంది, భూమి. 10 ఘాతాంకం, ఎక్స్పోనెంట్ అవుతుంది. పైన ఉండేదాన్ని ఘాతాంకం అంటారు, ఎక్స్పోనెంట్ అని. కింద ఉండేదాన్ని బేస్ అంటారు, భూమి అని. దాని పక్కన ఉండేదాన్ని మల్టిపుల్, గుణకం అంటారు. దీంట్లో మనకు లా ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, ఘాతాంక యొక్క న్యాయాలు అంటే ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయి, మనకి ఏమేమి అవసరం అవుతాయంటే ఇవి అవసరం అవుతాయి మనకు. a⁻m × a⁻n అని ఉంటుంది మనకు. ఒక్కోసారి ప్రాబ్లం 5⁻10 × 7⁻11 అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు దాని విలువ ఏమవుతుంది? a⁻m + n. ఎగ్జాంపుల్ తీసుకుంటే 3⁻10 ×
3 పవర్ 2. సో m ప్లస్ n కదా, 10 ప్లస్ 2 12. సో 3 పవర్ 12 అవుతుంది. సో ఈ ఫార్ములాస్ కూడా మనకు అన్నీ అవసరం అవుతాయి. ఇది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n మైనస్ నెక్స్ట్ ఏ పవర్ m బై ఏ పవర్ n, ఏ పవర్ m మైనస్ n. సో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఎగ్జాంపుల్ ఒకే వాల్యూ తీసుకున్నా, మీకు అర్థం కావాలని, డిఫరెంట్ వాల్యూస్ లేకుండా. నెక్స్ట్ ఏ పవర్ m హోల్ పవర్ n, అప్పుడు ఏమవుతుంది ఇంటూ అవుతుంది ఏ పవర్ m ఇంటూ n. అంటే 3 పవర్ 10 హోల్ పవర్ 2, 3 పవర్ 10 ఇంటూ 2 20. సో ఇలాగ ఏబి హోల్ పవర్ m అంటే ఏ పవర్ m బి పవర్ m రెండింటికి వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ తీసేసుకుంటే 3 ఇంటూ 2 హోల్ పవర్ 5 తీసుకుంటే 3 పవర్ 5 2 పవర్ 5 ఇలాగా. సేమ్ ఏ బై బి హోల్ పవర్ m సేమ్ దీనికి ఎలాగ ఉందో దీనికి అలాగే వచ్చేసింది. ఏ పవర్ మైనస్ n 1 బై ఏ పవర్ n అవుతుంది. ఇది రివర్స్లో కూడా తీసుకోవచ్చు. 1 బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ మైనస్ n. అంటే ఇక్కడ తీసుకుంటే 3 పవర్ మైనస్ 5 తీసుకుంటే 1 బై 3 పవర్ 5. 1 బై 3 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ మైనస్ 5. అంటే కింద నుంచి పైకి వెళ్తే ఘాతాంకంలో ఎక్స్పోనెంట్లో మైనస్ వస్తుంది అని. ఇంకా దీంట్లో మీకు సజాతి భిన్నాలు విజాతి భిన్నాలు ఉంటుంది. సజాతి భిన్నాలు అంటే హారాలన్నీ ఒకటే ఉండాలి. అంటే 2/3 8/3 9/3 5/3 లాగా. వాటిని సజాతి భిన్నాలు అంటే భిన్నం ఒకటే ఉంటే సజాతి భిన్నాలు అంటారు. భిన్నం వేరు వేరు ఉంటే విజాతి భిన్నాలు అంటారు. అది మనకి ఇంకా లెసన్ లెక్క కాబట్టి అవసరం లేదు, ఇవి అవసరమవుతాయి. ఒక్కోసారి మనకు ఇలా ఇచ్చేస్తాడు ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n. అంటే ఇక్కడ భూమి సమానం ఉంది ఏ అప్పుడు ఘాతాంకాలు కూడా సమానం అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n, దెన్ m ఈజ్ ఈక్వల్ టు n. అంటే మన ప్రాబ్లమ్స్లో ఎప్పుడైనా సరే 5 పవర్ 12 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ అంటే ఈ ఎక్స్ ఇలా వేరియబుల్స్ ఇచ్చినప్పుడు మన ప్రాబ్లమ్ సాల్వింగ్లోన ఈ పైన ఉన్నటువంటి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేసుకొని సాల్వ్ చేయాల్సి ఉంటుంది మన ప్రాబ్లం. అలాంటప్పుడు యూజ్ అవుతుంది ఏంటి, ఈ ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ రెండు భూములు ఎక్కువైతే పైన ఉన్నటువంటి ఘాతాంకాల ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతుంది. ఇవి మీకు భిన్నాలు, తర్వాత కొన్ని అడిషనల్గా. ఇంకా బేసిక్స్ కానీ చూస్తే మీరు నెక్స్ట్ ఇంకో బేసిక్స్ అనేది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకున్నటువంటి బేసిక్స్లో ఫార్ములాస్ అవసరం ఇది. ఈ ఫార్ములాస్లో మనకు మ్యాక్సిమం అవసరం ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఇవి ఇక్కడ వరకు అవుతాయి. దీని నుంచి మనకు ఇంకా ఎక్స్ట్రా ఇవ్వచ్చు, అంటే దీన్ని బేస్ చేసుకొని ఇవ్వచ్చు. ఇలాగ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇలా ఇవ్వడానికి. లాస్ట్ 7 8 ఉంది కదా ఇలాగా. సో దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలి. ఇవి ఉంటాయంటే ఉండవు. మనకున్నటువంటి ప్రాబ్లమ్స్లోన వీటి ద్వారా చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు, సింపుల్గా ఇచ్చే కాన్సెప్ట్స్. ఇప్పుడు సింపుల్గా మీకు 42 స్క్వేర్ అనేది వచ్చింది అనుకో, దాన్ని 40 + 2 హోల్ స్క్వేర్ చేసుకొని చేసుకోవచ్చు మీకు త్వరగా తెలియకపోతే. అలాగా 48 స్క్వేర్ వచ్చింది, 50 - 2 హోల్ స్క్వేర్. అంటే స్క్వేర్స్ షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి మనకు, షార్ట్ కట్స్ కూడా ఉంటాయి మనకు. జస్ట్ 20 వరకు నేర్చుకుంటే సరిపోతుంది స్క్వేర్స్. క్యూబ్స్ వచ్చేసి 10 వరకు నేర్చుకుంటే సరిపోతుంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇది ఎలా వస్తుందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి వేసుకొని చేయాలి. ఏ ఇంటూ ఏ స్క్వేర్, బి ఇంటూ బి స్క్వేర్, ఏ ఇంటూ బి ఏబి ప్లస్ బి ఇంటూ ఏ బిఏ 2ab అవుతుంది ఇలాగని చెప్పేసి. సో నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఇది కొంచెం బాగా అవసరం మనకు ఇది కూడా. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్, బి ఇంటూ బి స్క్వేర్, ఏ ఇంటూ బి ఏబి, బి ఇంటూ ఏ బిఏ, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఒకసారి మీరు క్లియర్గా వేసుకొని మల్టిప్లై చేస్తే అర్థమవుతుంది. డైరెక్ట్గా నేర్చుకోవడం బెటర్ ఇంకా, ఎందుకంటే మీకు అక్కడ విడమర్చి చేయమని కూడా ఇదే అడుగుతాడు. ఫామ్లో ఉండేది మనం డైరెక్ట్గా చేయడానికి. ఇంకా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఆల్మోస్ట్ మనకు అవసరం లేకపోవచ్చు, ఆల్మోస్ట్ రాకపోవచ్చు ఇవి. సో ఫార్ములా తీసుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది అవసరం రావచ్చు. 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏం లేదు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రెండింటిని కూడితే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఈ రెండింటిని కూడితే మనకి ఇది వస్తుంది. ఎలా అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇది, రెండింటిని కూడండి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. మైనస్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్, బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2b స్క్వేర్. సో 2 కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇది వస్తుంది. మరి ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని తీసేస్తే, అంటే ఇక్కడ మైనస్ చేస్తే అప్పుడేమొస్తుంది, మైనస్ చేస్తే. మైనస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది.
అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు ప్లస్ ప్లస్ 2ab 2ab 4ab వస్తుంది. అంటే ఒకవేళ మనకి ఇట్లా వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇలాగ డైరెక్ట్ కనుక్కోవాలి. ఒక్కోసారి ఈ వాల్యూని ఇలా ఇవ్వచ్చు, a² - b² a - b. అంటే ఏం చేసినాడు, a - b యువతలు తీసుకొచ్చినాడు. అప్పుడు ఏముంటుంది a + b. అంటే సింపుల్గా నీకు ఎలా ఇస్తా అంటే 7² - 5² డివైడెడ్ బై 7 - 5 అంటాడు. అప్పుడు నువ్వు 7² అంటే 49, 5² అంటే 29, 7 - 5 2 అని విడమర్చి చేయడం కూకుండా a² - b² బై a - b. ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, 7 + 5 = 12. ఈ ఫార్ములా ప్రకారం, ఈ ఫార్ములాలో a² - b² ఈ విలువని ఇక్కడ తీసుకొస్తే బై అవుతుంది. అప్పుడు ఈ విలువ ఉంటుంది. ఒకవేళ ఈ విలువని తీసుకొచ్చినాడు అనుకో, ఇక్కడ ప్లస్ తీసుకొచ్చాడు, ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ a + b వస్తుంది, ఇక్కడ a - b వస్తుంది. అంటే ఇప్పుడు ఇది యువతలు పోతే a - b × a + b, అంటే a + b × a - b. ఇది యువతలు పోతే a + b × a - b. ఇదే ఫార్ములా. ఒక్కోసారి అలా ఇవ్వచ్చు. దీనికి వేరే ప్రాబ్లమ్స్ లింక్ చేసి ఇస్తాడు, ఇవేమి ఇవ్వడు మనకు. సో ఈ ఫార్ములాస్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఎక్కాలో అవి నేర్చుకోవాల్సి ఉంటుంది.